మరి చార్జర్ ఇన్సర్ట్ చేస్తే మరి ఇక్కడ నుంచి వోల్టేజ్ రావాలి కదా, వోల్టేజ్ దేనికి వస్తుంది మళ్ళీ ఛార్జింగ్ పెట్టగానే మళ్ళీ ఎవరు వస్తున్నారు V బస్ లైన్ వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి స్విచ్చింగ్ జరిగి ఈ VPH వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అదే టైంలో వోల్టేజ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది చూడండి. దేనికి మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. మళ్ళీ ఎక్కడ నుంచి వస్తుంది బ్యాటరీ కనెక్టర్ నుంచి ఎవరు వస్తున్నారు V బ్యాక్ లైన్ వచ్చింది. దేనికి వచ్చింది ఛార్జర్ ఐసీకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీనికి దేనికి వస్తుంది VPH పవర్ మళ్ళీ పవర్ ఐసీకి వస్తుంది. పవర్ ఐసీ నుంచి మళ్ళీ వోల్టేజ్ జనరేట్ కావాలి కదా. ఏ వోల్టేజ్ జనరేట్ అవుతాయి బక్ వోల్టేజ్. దాంతో పాటు లోయర్ ఎల్డిఓ హైయర్ ఎల్డిఓ V బ్యాక్ లైన్ దేనికి వచ్చింది ఛార్జర్ ఐసీకి వస్తే జనరేట్ అయిన VPH వోల్టేజ్ పవర్ ఐసీకి వెళ్ళగానే మనకు బక్ వోల్టేజ్ అన్ని రిలీజ్ అయ్యి సిపివి అలాగే రెండు వోల్టేజ్లు మళ్ళీ దీంట్లోకి వచ్చినాయి పవర్ ఐసీ వోల్టేజ్. దీని ద్వారా ఏం జనరేట్ అయినాయి ఎల్డిఓస్ జనరేట్ అయ్యాయి. ఈ ఎల్డిఓస్ ఎక్కడైతే 0.6 నుంచి 3.0 వోల్టేజ్ అవసరం పడతాయో అక్కడికి అన్నిటి కూడా ఈ ఎల్డిఓస్ కనెక్షన్స్ ఉంటాయి.